ఆణిముత్యం. మీరు మంచి సేల్స్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నారా? గుర్తుంచుకోండి, సేల్స్ మ్యాన్ లేదా విజయం సాధకులు అవ్వాలంటే ఎక్కువగా మాట్లాడకండి. ఎదుట వారిని వారి గురించి మాట్లాడటానికి ప్రోత్సహించండి. ఎదుట వారి మాటల్ని ఆసక్తితో, సహనంతో వినండి. ఎదుట వారికి మిమ్మల్ని మీరు వస్తువులు అమ్మకండి. ఆ వస్తువులను కొనే అవకాశం వారికి కల్పించండి. సంభాషణలో మీ ఎదుట వారినే మించి ఉండనీయండి. అప్పుడు మీ పని సులభం అవుతుంది. ఎదుట వారి ద్వారా కొన్ని ఆలోచనలు మీకు దొరుకుతాయంటే మీరు ఆహ్వానించారా? మీరు తెలుసుకోవలసిన విషయాలు ఇంకొకరు అన్నీ మీ ముందు ప్రవేశపెడితే తిరస్కరిస్తున్నారా? ఇలా చేస్తే మీరు చాలా పొరపాటు చేసినట్లే. ఒకవేళ మీరలా చేయటానికి ఇష్టపడకపోతే మీ ఆలోచనల్ని ఇతరులలోకి చొప్పించి విఫల ప్రయత్నం కూడా చేయకండి. కేవలం ఆ విషయాన్నే మీరు ప్రారంభించి దాన్ని విశ్లేషించి చివర నిర్ణయించే అవకాశాన్ని ఎదుట వారికి ఇవ్వండి. అప్పుడు వారు సంతృప్తిగా ఫీల్ అవుతారు. మీ పని సులభముగా అయిపోతుంది. మీరు వారి వద్ద నుండి ఆశించిన పని గురించి వారిని సలహాలు అడగకండి. కొన్ని సలహాలు అడగండి, ప్రతిదీ కాదు. వారి సలహాలలో మీకు పూర్తిగా శిరస వహిస్తారన్న నమ్మకం వారిలో కలిగించి మరీ అడగండి. అప్పుడు వారు మీ పనిలో ఆసక్తి చూపుతారు. వారిని సలహా అడగటం మీరు వారిని ఉన్నతులుగా భావిస్తున్నారని సూచిస్తుంది. వారు గర్వంగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఇది మీరు వారికో తీసుకోబోయే పనిలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. పరమతం ఎంత గొప్పదైనప్పటికీ ఆచరణకు యోగ్యం కాదు అని భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పాడు. మతం అనే సంస్కృత పదానికి విధానం అనే అర్థం ఉంది. ప్రతివారు తమదని అనిపించిన ఐడియాతోనే బాగా ఫాలో అవ్వగలరు. ఎదుట వారి ఐడియా బాగుందని భావిస్తే వారు ముందుకు వచ్చేందుకు వారిలో శక్తియుక్తుల్ని నిరాకరిస్తారు. అందుకు ఎదుట వారికి ఆ ఆలోచన తమదే అనిపించేటట్లు చేయగలిగితే వారు ఆత్మను సంబంధించిన ముందుకు రాగలరు. ఏ పనైనా చేయగలరు. అందుకే దీనిని భగవద్గీత మంత్రం అన్నాం. ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి. ఒక్క చిన్న లైక్ ఇస్తే వీడియో అందరికీ వెళ్తుంది. వీటిలో మంచి విషయం ఉందనిపిస్తేనే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.